యూజువల్గా ఏంటంటే అట్రాసిటీస్ యాక్ట్ ఏంటంటే చాలా పవర్ఫుల్ యాక్ట్. ఏంటంటే దీంట్లో కనీసం బెయిల్ కూడా దొరకదు అని ముందు కూడా మనం మాట్లాడుకున్నాం. అంటే ఒకవేళ గనుక ఎవ్వరు లేకుండా కూడా జస్ట్ ఇద్దరే పర్సన్స్ ఉన్నారు, బట్ ఆ పర్సన్ గురించి అగేన్స్ట్ మాట్లాడితే ఆ పర్సన్ ఒకవేళ ఎస్సీ ఎస్టీ అయ్యి ఉంటే ఆ క్యాస్ట్ ని అంటే ఇన్సల్ట్ చేసుకుంటూ ఆ పర్సన్ ని మనం డీఫేమ్ చేస్తూ డీగ్రేడ్ చేస్తూ ఏం మాట్లాడినా కూడా ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ కింద ఈ కేసు అనేది ఫైల్ అవుతుంది. ఎవరైనా చేసుకోవచ్చు 2016 యాక్ట్ కింద. సో వీళ్ళ ఇది ఎందుకంటే వీళ్ళకి ప్రొటెక్షన్ కోసం ఎవరైతే ఎస్సీ ఎస్టీస్ ఉన్నారో వాళ్ళకి సెపరేట్ గా ఒక ప్రొటెక్షన్ అనేది ఇవ్వడానికి యాక్ట్ అనేది ఇంట్రడ్యూస్ చేయబడింది. వాళ్ళ రైట్స్ అన్ని ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళ మీద అట్రాసిటీస్ క్వశ్చన్ చేయాలి, ఎవరో ఒకరు అడ్రస్ చేయాలని చెప్పేసి చేస్తున్నారు. సో ఇదేంటంటే ఈ కేసెస్ అన్ని అయినప్పుడు డైరెక్ట్ ఏమంటారు, అరెస్ట్ చేస్తారు. ఎవిడెన్స్ కూడా బాగా ఒకవేళ ఎవరు లేరు అంటే కూడా కొన్నిసార్లు ఎవిడెన్స్ లేకపోతే కేసు కొట్టేస్తారు. బట్ ఈ కేసు కొంచెం కాంప్లికేటెడ్ అండి. ఈ యాక్ట్ అనేది కాంప్లికేటెడ్. ఎవిడెన్స్ అదంతా కూడా ఎట్లా అంటే ఒకవేళ ఒక్క విట్నెస్ వచ్చి చెప్పినా ఇది అయింది అంటే ఇంకా అంతే. సో ఎవ్వరు కూడా ఎస్సీ ఎస్టీస్ ని ఇన్సల్ట్ చేసే విధంగా మాట్లాడొద్దు, వాళ్ళకి అగేన్స్ట్ అట్రాసిటీస్ చేయొద్దు.